ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీద హెజ్బొల్లా దాడులు చేసింది. ఆ దాడులు విజువల్స్కి అక్కడ ఉన్నటువంటి వారు భయపడిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు భయపడిపోయి చాలా మంది విదేశాలు పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ అధికారుల మధ్య ఈ ప్రయాణికుల మధ్య చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి వీడియోలు అయితే బయటకు వచ్చాయి. అలాగే అక్కడ వాళ్ళందరినీ కూడా అంటే ఒకరికొకరు రాళ్ళు ఇచ్చుకొని కొట్టుకుంటున్నారు. అధికారుల మీద వీళ్ళందరూ కూడా అంటే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అధికారుల మీదే రాళ్ళతో కొడుతున్నారు, టిక్కెట్లు ఇవ్వడం లేదని. కానీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఈ విమానాలు ఎగరాలి కదా, అంటే ఏదో ఒక విధంగా చేసి మమ్మల్ని బయటికి పంపించేయండి అని అంటున్నారు వాళ్ళు చాలామంది. మొత్తానికి ఇటు హెజ్బొల్లా అలాగే ఇరాన్ ఏమొచ్చేసి హెజ్బొల్లాకి కొన్ని క్షిపణులు అయితే ఇచ్చింది. అయితే లెబనాన్ వీళ్ళకి సపోర్ట్ చేయడం లేదు, కానీ ఈ హెజ్బొల్లా గ్రూపులు మాత్రం ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. ఇరాన్కి సపోర్ట్గా ఇప్పుడు హెజ్బొల్లా మాత్రమే ఉంది. హమాసు అలాగే హూతీలు చేతులు ఎత్తేశారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి. హూతీలు కొంచెం వరకు వస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలోనైతే సపోర్ట్ చేయలేకపోతున్నారు. అయితే హమాస్ అయితే పూర్తిగా కామ్ అయిపోయింది. వాళ్ళకి ఇరాన్ తరపున పోరాడాలని ఉంటుంది, ఎందుకంటే అది పెంచి పోషించినటువంటిదే హమాస్. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీన్ మధ్య ఉన్నటువంటి ఒప్పందం వల్ల బయటికి రాలేకపోతుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఇది. ఇజ్రాయెల్ ఏమొచ్చేసి ఇటు హెజ్బొల్లా మీద కూడా దాడులు చేయగలుగుతుంది, కానీ అటు లెబనాను చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అటువైపు లెబనాన్ ఒత్తిడి తీసుకొస్తుంది ఇజ్రాయెల్ మీద. దాడులు చేసేటప్పుడు కొంచెం మా ప్రజలు చూసుకోండి అన్న విధంగా అక్కడ ఆ విధంగా హెజ్బొల్లా సక్సెస్ అవుతుంది. అని అలాగని హెజ్బొల్లా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించి మరీ అక్కడ దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ ఏం తక్కువ తినలేదు. కాకపోతే ఈ యుద్ధాలు ఏంటో, ఈ పరిస్థితులు ఏంటో మాకు అర్థం కావడం లేదని ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమంది భయపడిపోతున్నారు. ఎందుకు, మొన్న 2 సంవత్సరాల వరకు హమాస్తో పోరాటం చేసి మొన్నే గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద మరో 12 రోజుల యుద్ధం అయింది. రాత్రితోటి 12 రోజులు పూర్తయ్యాయి. ఇది 13వ రోజు. ఇలాంటి పరిస్థితులు పశ్చిమాసియాలో ఉన్నాయి. మనం ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామో ఆలోచించుకోండి.